స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధము నమ్మదగిన మా తండ్రి, స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుని ప్రియులారా ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే, కళ్ళు మూసుకునే ప్రార్థనలు ఏకీభవించినట్లయితే, లెట్స్ స్టార్ట్ అవర్ ఈవినింగ్ సర్వీస్ విత్ ఎ వర్డ్ ఆఫ్ ప్రేయర్. పరిశుద్ధము నమ్మదగిన మా తండ్రి, మీ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరిచ్చిన చక్కని సమయాన్ని బట్టి మీ నామమునకు వందనాలు. స్తుతులు నాయనా, స్తుతులు నాయనా, స్తుతులు నాయనా. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధుడా మీ నామానికి స్తోత్రాలు నాయనా. ఈ సందర్భంలో నెలలో మొదటి వారం నీ సన్నిధిలో కూడి మీ నామాన్ని మహిమపరచడానికి మీరు చూపిన ఈ మంచి కృపను బట్టి మీ నామమునకు ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. ఈ సందర్భంలో నైనా ఇక వాక్య భాగంలోకి వెళుతుండగా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. చక్కటి వాక్య ధ్యానాన్ని మేము కలిగి ఆ వాక్య ప్రకారమైన జీవితాన్ని మేమందరం జీవించడానికి సహాయం చేయండి. టెక్నికల్గా కానీ, ఎలక్ట్రికల్గా కానీ, ఇంటర్నెట్ పరంగా కానీ ఎలాంటి అసౌకర్యం లేకుండా నేను మాటలు ఆయా ప్రాంతాల్లో కూడి వచ్చిన వారు వింటుండగా నీ వాక్యం వెల్లడి అగుడుతోడిన వారికి వెలుగు కమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వాక్యంలోని ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకున్నట్లు మా యొక్క మనోనేత్రాలు తెరవమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని యేసు నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, చేరువచ్చిన మీ అందరిని బట్టి నేను ప్రభును స్తుతిస్తూ, ప్రభు మరొక నెలలో ప్రభు సన్నిధానంలో ఇలాగను కూర్చుని దేవుని యొక్క మాటలు వినడానికి ప్రభు చూపిన ఈ మంచి కృపను బట్టి నేను దేవునికి ఎంతైనా వందనస్తున్నై ఉన్నాను. మీరందరూ ఇక సాయంకాలపు ఆరాధన కార్యక్రమానికి ఇలాగన కూడి దేవుని యొక్క మాటలు నేర్చుకోవడానికి, వాక్యాన్ని మాతో పాటు ధ్యానం చేయడానికి మీరందరూ కూర్చున్నారు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. చక్కగా బైబిళ్ళు, పెన్నులు, పుస్తకం తీసుకున్నారు కదా, చక్కగా రాయండి. వాక్యం చెప్పినప్పుడు వినేవాళ్ళు మంచివారు, వాక్యాన్ని విని గ్రహించి దాన్ని రాసుకునేవారు మరీ మంచివాళ్ళు. కనుక మంచోళ్ళని మీరు అందరికీ యేసు నామములో నిండు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ నెలంతా మీరు క్షేమంగా ఉన్నారని, దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు మీకున్న సమస్తము సంతోషంగా దేవుని కృపలో వర్ధిల్లుతూ సత్యమును ఆచరించి నడుస్తున్నారని నేను విశ్వసిస్తూ మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నానని తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో మీరు ఇదివరకే తమ్మునిలో చూసి ఉండుంటారు కదా, పరిశుద్ధ గ్రంథంలో పేరు లేకుండా కొందరు వ్యక్తులను దేవుడు తీసుకొచ్చాడు. చాలా తక్కువ మందికి, మ్యాక్సిమం చాలామంది దేవుడు పేర్లు పెట్టి పిలిచాడు. కొందరిని మాత్రం పేరు కాకుండా ఆ వ్యక్తి చేసినటువంటి పనులను మాత్రమే చెప్పారు. బయల్షాలీషా నుంచి ఒకడు, యూదా దేశము నుండి ఒకడు దోతాను మార్గమునకు వెళుతుండగా యోసేపును కనుగొని, ఇలాంటి కొన్ని మాటలు మనం చూస్తూ ఉంటాం. ఒకడు లేకపోతే ఫలానా వాడు, ఫలానీయగువాడు, ఫలానా ఊరివాడు అని అంటారు. కానీ అతని పేరు పరిశుద్ధ గ్రంథం కొన్ని సందర్భాల్లో నొక్కి పెడుతూ ఉంటుంది. అంటే ఉద్దేశపూర్వకంగా వారికి క్రెడిట్ ఇవ్వకుండా చేద్దామని కాదు. అంటే వారు ఎటువంటి వారంటే దేవుని మహిమ పూర్తిగా దేవునికి ఇవ్వాలి అని ఆలోచించేవారు. కొన్ని సందర్భాల్లో బైబిల్ వారి పేర్లు ఎందుకు చెప్పలేదు అంటే, వారికి పేర్లు అవసరం లేదు, దేవునికి మహిమ మాత్రం ఉంటే చాలు అని వారు అనుకున్నారు, వారు ఆశించారు. పేర్లు లేకుండా వారు దేవుని కొరకు బలమైన పనులు చేశారు అని అర్థం. అంత మాత్రమే కాకుండా బైబిల్లో కొన్ని సందర్భాల్లో పేరు బైబిల్ చెప్పలేదు అని అంటే దానికున్న మరొక పాఠ్యాంశము, మనం గమనించవలసిన మరొక పాఠ్యాంశం ఏమిటంటే, దేవుడు పేరు లేకపోయినా, ఒక ఊరు, ఒక అడ్రస్ లేకపోయినా, పేరు ఊరు లేని వారిని కూడా, అనామకులని కూడా దేవుడు తన అనాది సంకల్పంలో ప్రభు తన మహిమ కొరకు వాడగలడు అని అర్థం అని మనం గమనించాలి. ఇప్పుడు అలాంటి పేరు లేకుండా ఒక ప్రవక్త యూదా దేశము నుండి బేతేలుకు వచ్చినటువంటి ఒక సందర్భాన్ని మీ ముందు నుంచి, అక్కడి నుండి కొన్ని పాఠాలు మీ ముందు నేను ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను. పిల్లలు ఒకసారి మీ శ్రద్ధను 1వ రాజుల గ్రంథము
13వ అధ్యాయము 1వ వచనాన్ని వైపు మీ శ్రద్ధను తెరవాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మొదటిగా, అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా సెలవు చేత యెహోవా సెలవు నుండి యూదా దేశం నుండి బేతేలుకు వచ్చెను. పిల్లరా, ఒక దైవజనుడైన ఒకడు దేవుని సెలవు చేత, దేవుని చిత్తములో, దేవుని యొక్క పని నిమిత్తము ఒక ఆలోచన కలిగి, ఒక గురి కలిగిన వాడై బేతేలుకు వస్తున్నాడు. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు చాలాసార్లు డౌట్ వచ్చింది. ఇప్పుడు అది దేవుడు నివృత్తి చేశాడు. ఆ డౌట్ ఏంటంటే, సార్ బేతేల్లోనే ఆ దేవుని మందిరం ఉన్నది కదా, దేవుడే అక్కడ బేతేల్లో యాకోబు ఆదికాండం 29వ అధ్యాయం ప్రకారంగా అక్కడ లూజు అనబడిన స్థలాన్ని బేతేలుగా ఆయన ప్రతిష్ఠించాడు కదా, అది యెహోవా గవిని అన్నారు కదా, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు అని చెప్పారు కదా. మరి దేవుడున్న ప్రాంతానికి మరలా ఇంకో ప్రవక్త పంపడం దేనికండి? ఇదే అధ్యాయంలో ముసలివాడకు ప్రవక్త ఒకడుండెను అని అక్కడ కూడా మనం వాక్యాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అలాంటి చూడండి, మీరు అదే రాజుల గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనంలో బేతేలులో ప్రవక్త యగు ముసలివాడొకడు ఉండెను అని ఉన్నది. మరి ఆ వ్యక్తినే దేవుడు వాడుకోవచ్చు కదా, మరి ఈ వ్యక్తినే ఎందుకు వాడుకున్నారండి? అది బేతేలు అనగా దేవుని బలిపీఠము కలిగిన చోటు కదండి, బేతేలు అనగా దేవుని మందిరము కలిగిన చోటు కదండి. అది పురాతనమైన కాలం నుంచి బాగా సెంటిమెంటల్గా, స్పిరిచువల్గా బాగా వెల్ సెటిల్ అయిపోయి అనేకులకు పేరుగాంచిన ప్రాంతం కదండి ఇజ్రాయేల్ పరిపాటి అంతట్లో కూడా. మరి అక్కడి నుంచి మరొక కొత్తగా ప్రవక్త దేనికండి అని కూడా చాలామందికి ఆలోచన వస్తుంది. ఈ సందర్భంలో అక్కడ బేతేలు దేవుని మందిరమే, కానీ ఆ బేతేలులో యెరోబాము అనబడిన వాడు ఒక తప్పుడు బలిపీఠం కట్టాడు. నిన్నటి దినాన్న మీరు లైవ్లో గనక గమనిస్తే, ఈ లైవ్కు ముందు లైవ్ మీరు గమనించినట్లయితే బ్రద్దలైన బలిపీఠం కోసం చెప్పాను. ఆ బ్రద్దలైన బలిపీఠంలో ఆ బేతేలులో అసలు ఏమైందో, ఏమేమి యెరోబాము చేసిన అకృత్యాలు ఎంత భయంకరంగా ఉన్నాయో అవన్నీ మీకు చెప్పాను. అయితే ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తూ, ఇన్ అడిషన్ టు వాట్ ప్రీవియస్లీ ప్రీచ్డ్, గతంలో బోధించబడిన దానికి అదే అనుసంధానంగా ఆ బేతేలులో దేవునికి నిష్ఠూరమైన కార్యాలు జరుగుతున్నాయి, దేవునికి హేయమైన కార్యాలు యెరోబాము ద్వారా జరుగుతున్నాయి. ఎక్కడ ప్రజలు ప్రతి సంవత్సరం కూడా యెరూషలేము వెళ్ళి ఆ బలి అర్పించినప్పుడు దేవుని మందిరం వైపు వెళ్ళినప్పుడు తమ గత రాజు వైపు వెళ్ళిపోతారేమో, దావీదు సంతతి వారి వైపు వెళ్ళిపోతారేమోనని ఈ వ్యక్తి కుట్ర పన్నుతూ శవరాజకీయం చేస్తూ తాను బేతేల్లో ఒకటి దానిలో ఒక బంగారపు దూడలను చేయించి ఒక తప్పుడు బలిపీఠము అక్కడ పెట్టాడు. ఆ తప్పుడు బలిపీఠము కలిగి దేవుని యొక్క నామాన్ని పాడు చేస్తూ, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ, తమ సింహాసనమే ముఖ్యమనుకుంటూ, దేవుని మనసు అక్కర్లేదు, దేవుని సహవాసం అక్కర్లేదు, దేవుని నిబంధన అక్కర్లేదు అని చెప్పి తన సింహాసనాన్ని స్థాపించుకోవడం కొరకు దేవుని మనస్సునే అతను గాయపరిచి యెరోబాము అతను ఒక తప్పుడు బలిపీఠాన్ని కట్టాడు. తద్వారా ఆ ప్రాంతంలో దేవుని భయము బొత్తిగా తొలగిపోయింది. పైగా వారందరూ మరొక మాట కూడా అన్నారు, ఇదిగో మిమ్మల్ని ఐగుప్తులో నుంచి మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి ఆ దేవుడు ఇదే అని చెప్పి వారు బంగారపు దూడలను వారు పూజిస్తూ వచ్చారు. అలాంటి దేవునికి మహిమలేని ఆ ప్రాంతంలో, దేవుని చిత్తము జరిగింపబడని ఆ ప్రాంతంలో, దేవుని భయము భక్తి బొత్తిగా లేని ఆ ప్రాంతంలో కేవలం పేరు మాత్రమే బేతేలు, పేరు మాత్రమే దేవుని మందిరము, కానీ పేరుకు మాత్రమే ఏదో పురాతనమైన కట్టడం సీనియారిటీ ఉంది, కానీ సిన్సియారిటీ లేని, స్పిరిచువాలిటీ లేని, భక్తి లేని, ఆత్మీయత లేని వారి ప్రాంతానికి, తప్పే పాపమే రాజ్యం వెళుతున్న వారి ప్రాంతానికి యూదా దేశము నుండి ప్రవక్త యెహోవాని దేవుడు దేవుని సెలవు చేత పంపించాడు. ఇక్కడ ఆత్మీయమైన పాఠం ఏమిటి అని మనం గమనించినట్లయితే, పిల్లరా, పాపము చేస్తున్న బేతేలుకు, పాపము చేస్తున్న దేవుని ప్రజలైన వారి పట్ల దేవుడు జాలి కలిగి, ప్రేమ కలిగి, అవకాశమును ఇవ్వగోరిన వాడై యూదా దేశము నుండి ఒక ప్రవక్తను పంపించినట్లు, ఈ పాపమే చేస్తున్న ఈ లోకంలో నుండి,
పాపము చేస్తున్న దేవుని ప్రజలైన వారు, దేవుని పోలికలో చేయబడిన ఈ లోకము కూడా ఇప్పటి 1వ రాజుల గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న బేతేలు వలె పాడైపోయిన ప్రజల కొరకు ప్రేమ కలిగిన దేవుడు కూడా తన కుమారుణ్ణి పంపించిన క్రీస్తుకు ఈ ప్రవక్త యగువాడు సాదృశ్యంగా కనబడుతున్నాడు. పాపము చేస్తున్న ప్రజలకు, దేవుడంటే భయము లేని ఆ ప్రజలకు, దేవుణ్ణి పూర్తిగా మరిచిపోయిన ఆ ప్రజలకు దేవుడు ప్రేమ కలిగి ఒక ప్రవక్తను పంపించినట్లు పాపము చేస్తున్న ఈ లోకానికి కూడా, పాపము చేస్తున్న ఈ మానవాళిని కూడా ఎలాగైనా రక్షించాలని చెప్పి నాశనముకు జోగు వారిని ఎలాగైనా ప్రభు తన కృపలో ఆయన ప్రేమ చేత వారిని ఆకర్షించాలని గాడ్ ఏ సన్ హీ సన్ టు దిస్ డయింగ్ వరల్డ్. ఈ చనిపోతున్న లోకానికి దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ప్రభుని పంపించి ఉన్నాడు. ఎవరు యూదా దేశము నుండి బేతేలుకు వచ్చిన ప్రవక్త అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభునకు ముంగుర్తుగా కనబడుతున్నాడు. ప్రభు అని యేసుక్రీస్తు ప్రభునకు ఒక సూచాయిగా, ఛాయగా పంపిస్తూ ఉన్నాడు. ఈ మాటలు ఆలకిస్తున్న వాళ్ళరా, ఈ ప్రవక్త క్రీస్తుకు పోలికగా ఉన్నాడు. ఈ ప్రవక్త క్రీస్తుకు ముందస్తు ఒక ఛాయగా, ఒక నీడగా, సాదృశ్యంగా మనకు కనబడుతున్నాడు. బై ద వే, నువ్వు ఎవరి పోలికలో ఉన్నావు? నీ మాట, మన భాష, మన వేషము, మన జీవితం మీద అంతా ఎవరిని చూపిస్తుంది? కొందరిని చూస్తే, కొందరు పిల్లలు మనం గమనించినప్పుడు అచ్చం వాళ్ళ మేనత్తలాగే జగడం ఆడుతూ ఉంటారు, అచ్చం వాళ్ళ తాతలాగే వితండవాదంతో మాట్లాడుతుంటారు, అచ్చం వాళ్ళ నాన్నగారిలాగే కోపంతో వారు రెచ్చిపోతుంటారు, అచ్చం వాళ్ళ అమ్మలాగే ఎవరంతవరం లేకుండా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటారు కదా. వారు వాళ్ళ అమ్మలకి, నాన్నలకి వాళ్ళని వెళ్ళి పోలుస్తూ ఉంటారు. ఇగో ఫలానా వాడు అలాగే తోలుతాడు, ఫలానా వాడు ఎలాగే మాట్లాడతాడని మనల్ని ఎవరెవరితో పోలుస్తూ ఉంటారు. అయితే ఈరోజు ఈ మాటలు ఆలకిస్తున్న నా జీవితంలో మనల్ని చూచినప్పుడు మనలో క్రీస్తును మనుషులు చూస్తున్నారా? మనం ప్రాంతానికి పంపబడినప్పుడు ప్రజలు మనలో ఉన్న క్రీస్తును చూడగలుగుతున్నారా? ప్రజలు మనల్ని చూస్తున్నప్పుడు దేవుని చేత పంపబడిన వాడు ఎత్తడే అని ప్రజలు మన గురించి సాక్ష్యం ఇస్తున్నారా? నేను ఒకసారి కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు మా బాబు ఒక పాట పెట్టాడు. తమ్ముడు పాట పెట్టినప్పుడు అందులో ఒక ఆయన సింగర్, గాయకుడు ఎలా పాడుతున్నాడు, ఆకుమర్తి డానియల్ గారు ఆయన పాడుతున్నాడు. ఏమన్నాడంటే, నిన్ను చూచిన వారిలో ఎవరైనా నీలో క్రీస్తుని చూచారా? నీవు చూచిన వారిలో ఎప్పుడైనా యేసుక్రీస్తులా చూచావా అన్నాడు. నన్ను ఆ పాట ఆ లైన్ చాలా ఆకర్షించిందండి. ఏమంటాడు ఆయన? మనల్ని చూచినప్పుడు మనలో ఒకరికి ఎవరు కనబడాలంటే మన తాత ముత్తాతలు, మన వంశపారపర్యం కనబడకూడదు, కానీ మనలో క్రీస్తు కనబడాలట. మనం ఒకరిని చూచినప్పుడు వారిలో క్రీస్తు కనబడాలి, కానీ వారి లోపాలు, వారి నత్తి మాటలు, వారి తింగర మాటలు, వారి చెడు స్వభావం, వారి సాక్ష్యము లేని బ్రతుకు, వారికి అర్థము లేని ఆ జీవితము, వారి పేదరికము, వారి శాపగ్రస్తమైన బ్రతుకు, వారు బ్రతుకుతున్న హీన నీచ దీనస్థితి మనకు కనిపించకూడదు. మనం ఒకరిని చూచినప్పుడల్లా వారిలో మనకి క్రీస్తు కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగో ఈ ప్రవక్త క్రీస్తుకు గుర్తుగా కనబడుతున్నాడు. నీవు నేను ఎవరికి కనబడుతున్నామో అని ఈ మాట మన ముందు సవాలు ఉంచుతుంది. కనుక క్రీస్తుకు సాదృశ్యంగా కనబడుతున్నటువంటి ఈ బేతేలునకు దేవుని సెలవు చేత వచ్చినటువంటి యూదా దేశపు ప్రవక్తలో కొన్ని సంగతులు ఈ సందర్భంగా ముందుంచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. కానీ ఒకసారి ఎడ్డింగ్ ఎట్టండి, ఒకసారి చక్కగా ఎడ్డింగ్ ఎట్టండి. ఒకసారి యూదా దేశము నుండి వచ్చిన ప్రవక్త లేదా బేతేలునకు వచ్చిన దేవుని ప్రవక్త చూద్దామా. మొట్టమొదటిగా అసలు ఇక్కడ మనం గమనించవలసినటువంటి ఒక మాట ఏమిటి అని కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తే, అంతటా దైవజనుడైన యొక్కడు యెహోవా సెలవు నుండి యూదా దేశము నుండి బేతేలుకు వచ్చెను. మీరు గమనించాలి, దైవజనుడైన ఒకడు దేవుని సెలవు పొందినవాడు, దేవుని సెలవు లేక వెళ్ళినవాడు కాదు,
దేవుని అనుమతి లేకుండా వెళ్ళినవాడు కాదు. దేవుని ఉద్దేశము లేకుండా వెళ్ళినవాడు కాదు. హీ వాజ్ సెంట్ ఆన్ ఎ మిషన్ అండ్ పర్పస్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క పని చేత, దేవుని యొక్క ఉద్దేశము చేత పంపబడినవాడు అని మనం గమనించాలి. ఎంతవరకు అంటే ఇతరుల గుణం ఏంటంటే, దేవుడు ఒక ప్రయాణాన్ని, దేవుడి ప్రవక్తను నమ్మి ఒక ప్రయాణం అప్పగించేంత నమ్మకమైన వాడు. ఇతడు దేవుని నమ్మి తన ప్రజలైన వారు నశించిపోతున్నారు. ఆ బేతేల్లో యెరోబాము అనబడిన వాడు తప్పుడు బలిపీఠాలు కడుతున్నాడు. యెరోబాము అనబడిన వాడు ప్రజలు తన సింహాసనం కాపాడుకోవడం కొరకు నా మనసును గాయపరుస్తున్నాడు, కనుక నా ప్రజలను ఎలాగైనా రక్షించు అని దేవుని పని నిమిత్తము అతడు పంపడానికి అనుకూలంగా దేవునికి అందుబాటులో ఉన్నటువంటి వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రయాణానికి అందుబాటులో ఉన్నటువంటి వాడు, దేవుడు నమ్మి తన ప్రయాణం అప్పగించేంత నమ్మకంగా ఉన్నటువంటి వాడు. దేవునికి హీ వాజ్ సో అవైలబుల్. దట్స్ వై గాడ్ హస్ ఎంట్రస్టెడ్ హిస్ మిషన్ విత్ ఎ విజన్. తన దర్శనము చేత ఒక పనిని దేవుడు ప్రవక్తకు అప్పగించేంత అందుబాటులో ఉన్నవాడు యూదా దేశము నుండి బేతేలుకు వచ్చిన ప్రవక్త. నేను మొదటిగా చెప్పాను, అతను క్రీస్తును పోలినవాడుగా ఇక్కడ ఉన్నాడు అని మనం గమనిస్తూ ఉన్నాం. ఇక రెండవ సంగతి మనం గమనించినట్లయితే, అతను దేవునికి అందుబాటులో ఉండేవాడు. దేవుడు తన ఒక ప్రయాణం చెబితే వెళ్ళేటువంటి వాడు, దేవునికి ఆజ్ఞకు చెరసావహించగలిగిన వాడు, దేవుని సెలవు చేతనే ప్రయాణం కొనసాగించిన వాడు, దేవుని ప్రయాణాన్ని తన ప్రయాణముగా మలుచుకున్నవాడు, యూదా దేశము నుండి దేవుని సెలవు చేత వచ్చిన దేవుని ప్రవక్త. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజుల్లో చాలామంది వ్యక్తులు మనం గమనిస్తే వారి ప్రయాణాలు రెల్లును పోలినవిగా ఉంటాయి. వారి ప్రయాణాలు గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటాయి. తమకు నచ్చినట్టుగా వారు వెళ్ళిపోతారు. గాలి వీచినప్పుడు తెరచాప వలె, గాలి ఎటుపక్క వీస్తే అటుపక్కకు వెళ్ళిపోయే తెరచాప వలె తమ ప్రయాణాలు ఉంటాయి. ఈ రోజుల్లో చాలామంది వ్యక్తులు దేవుని అనుమతి లేని ప్రయాణాలు చేస్తున్నారు. దేవుని అనుమతి లేని కెరియర్ని ఎంపిక చేసుకుంటున్నారు. దేవుని అనుమతి లేని సంబంధ బాంధవ్యాలు కలిగిన వారుగా ఉన్నారు. దేవుని అనుమతి లేని వివాహాల్లోకి అడుగు పెడుతున్నారు. దేవుని అనుమతి లేని దేశాలకు వెళ్తున్నారు. దేవుని యొక్క చిత్తము లేని ప్రాంతాలకు వెళ్ళిపోతూ కష్టం వచ్చినప్పటికీ, ప్రభువా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అంటున్నారు. మేము నశించిపోతున్నాం, నీకు బాధ్యత లేదా అంటున్నారు. మేము నశించిపోతున్నాం, ఎక్కడున్నావయ్యా అని పిలుస్తున్నారు. మన చోటకు వెళ్తే అక్కడ పాడుతున్నాడు ఒక ఆయన, అందరూ కలిసి భజనలు చేయ ఎందుకు రాడు మావాడు అన్నాడు ఆయన. ఎందుకు రావాలి? నరమాత్రుని జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏ పార్టీ వాడు అయినా ప్రభు వస్తున్నాడు. నువ్వు మొరపెట్టిన ప్రతిసారి ప్రభు వస్తున్నాడు. ఎందుకంటే దేవునికి మరో దిక్కు లేక కాదు, దేవునికి మరొకరు లేక కాదు. ఆయన మిక్కుటమైన ప్రేమ కలిగిన వాడు, కొలతలు లేని ప్రేమ కలిగిన వాడు. లోతునకు ఒక ఆగేటి స్థలము లేనంత లోతైన ప్రేమ కలిగిన వాడు మన దేవుడు. కాబట్టి మాటలు అలగిస్తున్న వాళ్ళారా, దేవుని చిత్తము లేక దయచేసి ప్రయాణము చేయొద్దు. దేవుని సెలవు లేక దయచేసి ఒక అబ్బాయికి ఎస్ చెప్పొద్దు. దేవుని చిత్తము లేకుండా దయచేసి ఒక అమ్మాయికి ఎస్ చెప్పొద్దు. దేవుని చిత్తము లేకుండా ఈ సంబంధానికి ఓకే చెప్పొద్దు. దేవుని చిత్తము లేకుండా ఆ కెరియర్ని ఎంపిక చేసుకోవద్దు. దేవుని చిత్తము లేకుండా అటువైపుగా నీ ప్రయాణాన్ని దయచేసి సాగించవద్దు. యెహోవా సెలవు చేత బేతేలునకు ప్రయాణం వెళ్తున్నాడు యూదా దేశపు ప్రవక్త. మొట్టమొదటి మాట మనం నేర్చుకున్నాము, అతడు క్రీస్తునకు పోలినవాడు, పోలికగా ఉన్నవాడు అని చెప్పాను. రెండవదిగా అతడు ఎటువంటి వాడు అని ఆలోచన చేస్తే, దేవుని సెలవు చేత దేవుని చిత్తములో నుండి అతడు వెళ్ళినవాడు అని మీకు చెప్పాను. మూడవదిగా అతడు బలిపీఠమునకు ఈ మాట చెబుతూ ఉన్నాడు. చూడండి, ఆ బలిపీఠమునకు అతడు ఆ మాట చెప్పినప్పుడు
13వ అధ్యాయం 1వ వచనం 2వ లైన్లో ఈ మాట 3వ లైన్లో ఈ మాట ఇలా రాయబడింది. ధూపము వేయుటకై యెరొబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచి ఉండగా. చూసారా, ఇజ్రాయెల్ దేశము ఇట్ వాజ్ బైఫర్కేటెడ్ ఇంటూ టూ పార్ట్స్. 2 భాగాలుగా అది విభాగించబడింది. సింహభాగం యెరొబాము దగ్గర ఉంది, ఎక్కువ భాగం యెరొబాము దగ్గర ఉంది. ఎక్కువ డాళ్ళు, ఎక్కువగా గుర్రములు, ఎక్కువ సైన్యం యొక్క బలం, ఎక్కువ ఆర్మీ, ఎక్కువ స్ట్రెంగ్త్, మ్యాన్ పవర్, పొటెన్షియాలిటీ, ఎబిలిటీ అంతా యెరొబాము దగ్గర ఉంది. అతను చాలా శక్తివంతమైన వాడు. ఈ సచ్ ఎ పవర్ఫుల్ పర్సనాలిటీ ఆన్ ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దేశంలో చాలా బలమైన వాడు. సో ఈ కెన్ డూ ఎనీథింగ్ దట్ యూ వాంట్ డూ. అతను ఏం చేయాలనుకుంటే అది చేయగలడు. ఇతను ఎవరిని కొట్టాలంటే కొట్టేయచ్చు, ఎవరిని చంపాలంటే అతను చంపవచ్చు. ఇతను మాటకి ఎవరు వ్యతిరేకంగా తిరిగినా అతను చంపేయచ్చు. ఎందుకని? సింహాసనం కొరకు దేవుడికి ఎదురెళ్ళిన వాడు మనుషులు చంపలేడా? బెమ్మనగా చంపేస్తాడు ఈయన. సింహాసనం కొరకు దేవుని మనసునే గాయపరిచిన వాడు మనుషులను గాయపరచడం బ్రహ్మాండంగా గాయపరిచేస్తాడు. సింహాసనం కొరకు దేవునికే బలిపీఠం, దేవునికి వ్యతిరేకంగా బలిపీఠం కట్టిన వాడు తన రాజ్యానికి వ్యతిరేకంగా వచ్చిన వాడికి సమాధి కట్టలేడా? బ్రహ్మాండంగా కట్టేస్తాడు ఈయన. అలాంటి భయము భక్తి లేని రాజు దగ్గర నిలిచి ఉండగా ఈ వ్యక్తి వెళ్ళి అతడు ఎవరినైతే పూజిస్తున్నాడో, ఏ బలిపీఠమునైతే పూజిస్తున్నాడో, ఏ బంగారుపు దూడనైతే పూజిస్తున్నాడో, యెరొబాముకి ఎవరు దేవుడు అనుకుంటున్నాడో, యెరొబాము నాకంటే గొప్ప ఎవరు అని అనుకుంటున్నారో ఆ వ్యక్తిని, ఆ బలిపీఠాన్ని బలిపీఠమా అని ఈ మాట ప్రకటన చేసింది. ఎంత ధైర్యవంతుడు మీరు గమనించాలి. సచ్ ఏ కరేజియస్ మ్యాన్ కదా, చాలా ధైర్యవంతుడు కదా. he was so bold and he was so straight forward. చాలా ఆ మొహమాటం లేనివాడు, నేరుగా మాట్లాడుతున్నాడు, ధైర్యంగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే మనం కనుక ఆ ప్లేస్లో ఉంటే అదే వాళ్ళు ఏమనుకుంటారు ఏంటో అని నేను మాట్లాడలేదండి అంటారు కదా. ఎందుకని? ఆ యెరొబాము ఏమైనా చేయగలడు, అడుగు మూర్ఖుడు. అందుకే మూర్ఖుడు ఆడేవాడు మాట వింటాడండి, ఎవడాన్ని పట్టించుకోడు, పెద్ద మూర్ఖుడండి, అందుకే ఆడి జోలికి ఎవరు వెళ్ళరండి, ఆ నోట్లో నోరట్టకూడదండి అని మనోళ్ళు సింపుల్గా సైడ్ అయిపోతూ ఉంటాం. తప్పు జరుగుతుందని తెలిసినా దాన్ని ఖండించరు, అది తేడా జరుగుతుందని తెలిసినా ఖండించరు. ఎందుకు ఖండించరంటే మనకు అందరికీ మనుషుల మెప్పు కావాలి. కానీ ఈ ప్రవక్త, యూదా దేశంలో వచ్చిన ఈ ప్రవక్త దేవుని మెప్పును కోరినవాడు కానీ మనుషుల మెప్పు కోరినవాడు కాదు. అందుకే యెరొబాము ఎవరినైతే ఎక్కువగా ఎంచాడో, యెరొబాము ఎవరినైతే గొప్పగా భావించాడో, యెరొబాము మనుషుల మనసును దేవుని నుంచి తన సింహాసనపు తిప్పుకోవడానికి ఎవరు గొప్ప అని భావించాడో ఆ బలిపీఠమునకు, ఆ బంగారు దూడలకు కట్టబడిన బలిపీఠానికి ప్రకటన ధైర్యముగా చేస్తూ ఉన్నాడు. పిల్లరా, దేవునికి వాక్యం ఉంది. యోబు గ్రంథకర్త అంటాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అని అంటాడు. మన భక్తి ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. నీతిమంతుడు ఎప్పుడు కథలని కొండవలే ఉండాలి. నీతిమంతుడు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. మనం ఎప్పుడు చాలా ధైర్యంగా ఉండాలి. మనం ప్రతిదానికి భయపడతాం. మంగళవారానికి భయపడతాం, సోమవారానికి భయపడతాం, చీకటికి భయపడతాం, మనుషులకు భయపడతాం, అధికారులకు భయపడతాం, ఎవరికైనా భయపడతాం. మనలో తప్పు ఉన్నా లేకపోయినా సరే మనం భయపడిపోతూ ఉంటాం. ఎవరన్నా గుబుక్కుని వచ్చి అమ్మా నీ ఫోన్ ఎలాగి అన్నామనుకో, ఆ పిల్ల భయపడిపోయి ఉండు డాడీ అని చెప్పి ఆ ఫోన్ తీసుకుని ఆ మెసేజ్లు 4 మెసేజ్లు ఉంటాయి కదా డిలీట్ చేసేసి ఆ వెనకాల ఆ ట్యాబ్ ఏదో ఉంటే ఎవరెవరికి ఫోన్ చేసిందో అదంతా తీసేసి ఫోన్ మొత్తం ఖాళీ చేసేసి అప్పుడు ఇస్తుంది అనమాట. రే నీ ఫోన్ బట్టరా అని అమ్మ అన్నది అనుకోండి, ఆడికి లేని బీపీ వచ్చేస్తుంది, లేని షుగర్ వచ్చేస్తుంది, లేని నరాల బలహీనత వచ్చేసి వణుకుపోతుంది. అంటే భయం, పాపము యొక్క భయం, పాపం యొక్క భీతి, ప్రాణభీతి కలిగిన మనము. కానీ యూదా దేశము నుండి వచ్చిన ప్రవక్త భయము లేకుండా ధైర్యముగా వర్తమానం చెప్తున్నాడు. షద్రకు మేషకు అబేద్నెగోల్ని బైబిల్ పరిచయం చేసినప్పుడు ఎలా పరిచయం చేసిందో చెప్పనా? రాజా, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన
చింతమాకు లేదు. ధైర్యంగా వారు మాట్లాడిన వారి యొక్క ఆ కరేజ్ని, ధైర్యాన్ని దేవునికి వాక్యం అచ్చటకు ముందుకు తీసుకొస్తుంది. కనుక మూడవదిగా ప్రవక్త ఉన్న లక్షణం, అతడు ధైర్యము కలిగిన వాడు. ఇక నాలుగవదిగా మీరు కొంచెం ముందుకు అయితే అక్కడ దేవునికి వాక్యంలో 4వ వచనాన్ని మీ కళ్ళ ముందు నేను ఉంచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. 4వ వచనం చదువుతాను, మీరు దయచేసి చిత్తగించండి. బేతేలు నందున్న బలిపీఠమును గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకోమని చెప్పగా అతడు, అంటే యెరోబాము చాపిన చెయ్యి ఎండిపోయెను, దాన్ని వెనుకకు తీసుకున్నట్టుకు అతనికి శక్తి లేకపోయెను. విన్నారా వాక్యం చదువుతున్నారు కదా. యెరోబాము మనం ఎక్స్పెక్ట్ చేసినట్లుగా ఈ ప్రవక్త వచ్చి, బలిపీఠమా, ఎవరైతే నిన్ను పూజిస్తున్నారో వారు నీ మీద శైల్యం అర్పించబోతున్నారు, యెష్యా ఒకడు పడుతున్నాడు, అతను నీ మీద మనిషి శైల్యం అర్పించబోతున్నాడు, బలిపీఠమా నువ్వు బద్దలైపోతున్నావు, నీ మీద బుగ్గి ఒలికిపోబోతుంది అని చెప్పగానే అందరూ ఆశ్చర్యపోదు. ఇదేంటి మన రాజుగారు పెద్ద బలిపీఠం కట్టించాడు, గొప్ప అనుకుంటే ఆ బలిపీఠమే నాశనం అయిపోద్దని ప్రవక్త గారు అంటున్నారు అని మనసులందరూ అనుకుని యెరోబామును తక్కువ చేస్తారేమో అనుకుని ఇతనంట చెయ్యి చాపి అని పట్టుకోండి అనగానే అన్నాడట. చెయ్యి వెళ్ళింది, కానీ అది వెనక్కి వస్తారు, ఇంకా అలా ఉండిపోయిందంటే ఇంకా వెనక్కి తీసుకుందామని ట్రై చేస్తున్నది ఆగట్లే. ఎందుకు చెప్పనా, ఇతను మాట అయితే అన్నాడు కానీ నెరవేర్పు మాత్రం ఇతను చేతిలో లేదు. అక్కడ వాక్యం ఏముందంటే శక్తి లేకపోయినంటే అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను. ఇక్కడ మనం గమనించాల్సింది యెరోబాము చెయ్యి కన్నా ప్రవక్తకు అభిషేకమును మనం గుర్తించాలి. అభిషక్తుని వేలు చూపించింది ఆ చెయ్యి, అదే మరొకరికి చూపించకుండా ఎండిపోతా ఉంది. అభిషక్తుని ముందు చెయ్యి చాపింది, ఆ చెయ్యి మరెవరి వైపు చెయ్యి చాపకుండా అయిపోతుంది. అభిషక్తుని ముందు నేరారోపణ చేస్తుంది, మరెవరి మీద కూడా నేరారోపణ చేయకుండా దేవుడు చేశాడు. ఎందుకంటే ఆ ప్రవక్త తన ఇష్టముగా వచ్చిన వాడు కాదు, ఆ ప్రవక్త తన సొంత ఆలోచన చెప్పున వచ్చిన వాడు కాదు, ఆ ప్రవక్త ఏదో యెరోబాము అంటే గిట్టకో లేకపోతే కుట్ర పన్నో శవరాజకీయం చేస్తూ రాలేదు. ఆ ప్రవక్త he was sent by the anointing of the Lord. He was sent on a mission with a vision. దర్శనము చేత దేవుని పని నిమిత్తం పంపబడిన వాడు. A prophet of the Lord was sent by the Lord. దేవుని చేత పంపబడిన ప్రవక్త, పంపబడిన వాడిని జోలికి వెళ్ళిన వ్యక్తి కనిపించడం, పంపబడిన వాని వైపు, అభిషక్తుని వైపు నీ చెయ్యి చాపిస్తున్నావా, ఆ చెయ్యి మరలా ఎండిపోతుంది. అది శక్తి లేని దానిగా దేవుడు చేసేస్తాడు. ఏ శక్తి ఉందని దైవజనుల మీద చేయి చాపుతున్నావో, ఏ శక్తి ఉందని సంఘమునకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావో, ఏ శక్తి ఉందని, ఏ అధికారం ఉందని, ఏ మంది మాల్బలం ఉందని దైవజనునికి వ్యతిరేకంగా వెనకాల గోతులు తవ్వుతున్నావో, ఆ శక్తిని లేకుండా దేవుడు చేసేస్తాడు. జాగ్రత్త. దైవజనుడు అంటే ఈరోజు మనుషులకి ఎలా కనబడుతున్నాడంటే, ఆదివారం వచ్చి కానుకలు తీసుకోకపోతే ఆయనకి జీవితం లేదు అన్నట్టు కనబడుతున్నాడు. దైవజనుడు ప్రజలందరికీ సంఘబిడ్డలకి మధ్య ఎలా కనబడుతున్నాడంటే, మేము కూర్చోమంటే కూర్చోవాలి, అల్లమంటే అల్లాలా అన్నట్టుగా కనబడుతున్నాడు. మరి అయ్యగారు మరి ఉన్నారంటే మరి మాకు చెప్పకుండా ఎలా చేస్తారండి అని అర్థం పర్థం లేకుండా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజుల్లో ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియమైన దైవజనంగా, దయచేసి దైవజన్ని చులకనగా మాట్లాడవద్దు, దయచేసి దైవజన్ని హేళనగా మాట్లాడవద్దు, దయచేసి దైవజనుని పట్ల, అభిషేకించబడిన సేవకుని పట్ల, దేవుని కృపచేత పంపబడిన సేవకుని పట్ల నెవర్ బిహేవ్ విత్ డిస్గ్రేస్. చేయి చూపించి మాట్లాడవద్దు, నీకున్న పొగరుబత్తులను చూపించవద్దు, ఎదిరించవద్దు, దైవజనుని మాటకు ఎదురాడవద్దు. ఇక యెరోబాము అనబడిన రాజు చెయ్యి చాపగానే ఆ చెయ్యి ఎండిపోయింది అని మనం గమనించాలి. ఒకసారి మీరు
ఇప్పుడు దైవజనుడి వైపు చెయ్యి చాపగానే చెయ్యి ఎండిపోయిందంటే, చెయ్యి ఎండిపోయిన తర్వాత ఎండిపోయిందంటే దైవజనుడి మాట వెనకాల స్వస్థతలు వెళుతున్నాయి, దైవజనుడి వెనకాల సూచక్రియలు వెళుతున్నాయి, దైవజనుడి వెనకాల చెప్పిన మాట జరిగిపోతుందంటే ఆ దైవజనుడు ఎంత శక్తివంతమైన వాడు అది మనం గమనించాలి. ఆ దైవజనుడు ఎంత మహిమ కలిగిన వాడు, ఎంత కృప కలిగిన వాడు, ఎంత అభిషేకం కలిగిన వాడు. See, we need to understand the powers was behind the prophet who was sent by the Lord. దేవుని చేత పంపబడిన ఆ ప్రవక్త వెనుక ఉన్న శక్తి ఏంటిదో మనం గమనించాలి. ఎంత శక్తివంతమైన వాడు ఈ ప్రవక్త. ఇతని వైపు వేలు చూపించగానే వెంటనే చీచాపగానే అది వెంటనే ఎండిపోయింది. ప్రవక్తను పంపడానికి అలాగే పంపించాడు రాజు కూడా. ఆయన అంటాడు, నేనే దైవజనునైతే ఆకాశం నుండి అగ్ని వచ్చి నిన్ను నీ వారిని దహించునుగాక అనగానే దహించబడ్డారు. అంటే ఇక్కడ మీరు గమనించాలి, ఏ పాస్టర్ గారినైనా ఏం అనకూడదా? నాకు యూట్యూబ్లో ఒక కామెంట్ వచ్చింది, ఏ పాస్టర్ గారిని ఏం అనకూడదా? ఒరే నాయన, ఇక్కడ నేను చెప్తున్న మాట ఏంటంటే, అభిషేకించబడిన దైవజనుణ్ణి, ఒక ఆత్మీయుణ్ణి, పరిశుద్ధతయే ఊపిరిగా బ్రతుకుతున్న వాడిని, దేవుని చిత్తములో సేవ చేస్తున్న దైవజనుని ఏమనకూడదు. ఆ దైవజను రెండో పెళ్లి చేసుకుని దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడా, నువ్వు కౌంటర్ అడగొచ్చు. ఆ దైవజనుడు వాక్యానికి తప్పుగా మాట్లాడుతున్నాడా, నువ్వు ఇమీడియట్గా అడగొచ్చు. ఆ దైవజనుడు తప్పుడు బోధలు చేస్తూ సంఘంలో వస్తున్న ఆడపిల్లల దగ్గర, స్త్రీ పురుషుల దగ్గర డబ్బు కోసం బ్రతుకుతున్నాడా, మొక్క మీద అడగొచ్చు. నువ్వు తప్పు లేదో, నో, అసలు భయపడక్కలేదు దానికి నువ్వు. కానీ ఆ దైవజనుడు అభిషక్తుడైతే, ఆ దైవజనుడు తప్పు చేయని వాడైతే, ఆ దైవజనుడు ఆత్మీయుడైతే జాగ్రత్త, ప్రార్థనాపరుడైతే మరీ జాగ్రత్త, దేవుని మీద ఆనుకున్నవాడైతే మరీ జాగ్రత్తగా ఉండాలని సవినయంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆన్సర్ వచ్చింది కదా నాయన, గమనించాలి. ఆ దైవజనుడు, అభిషేకించబడిన దైవజనుడు, a prophet who was entrusted by the Lord, దేవుని చేత పని అప్పగించబడి పంపబడిన దైవజనుడు వచ్చి ఆ పని చేస్తుంటే యెరొబెయాము అడ్డగించాడు, అది వెంటనే ఆగిపోయింది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నాకు బాగా ఇష్టమైన పాట ఒకటి ఉంది. అదేంటంటే, అది లైన్ ఇలా ఉంటుంది, ఓ గోప పర్వతమా జెరుబాబెలు నడ్డగింపను, ఎంత మాత్రపు దానవు నీవనిన చదును భూమిగా మారెదవు. అర్థమైందా? ఆ జెరుబ్బాబెలు అనబడిన వ్యక్తి పరిచర్యకు వెళుతుంటే, ఆ పర్వతమును దాటి వెళ్తుంటే, పర్వతం అనుకుంది నేను పెద్ద పర్వతం కదా అని అడ్డం వస్తే అంటాడు, నువ్వు చదును భూమిగా మారిపోబోతున్నావు, జాగ్రత్త. ఎందుకంటే ఆ దైవజనుడు తన కుయుక్తితో వచ్చినవాడు కాదు, ఆ దైవజనుడు తన ఉద్దేశంతో వచ్చినవాడు కాదు, ఆ దైవజనుడు శక్తి చేత, బలము చేత వచ్చినవాడు కాదు, ఆత్మ చేత వచ్చినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లక్షణం ఎప్పుడైతే కలిగిన దైవజనుడిగా ఇక్కడ మనకు కనబడుతున్నాడో వెంటనే అతను చేయి ఎండిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అది 4వ సంగతి. ఇక 5వ సంగతి 8వ వచనం ఒకసారి రండి. దైవజనుడు రాజుతో ఇట్లా, నేను నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను, నీతో కూడా నేను లోపలికి రాను, ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను. ఎందుకంటే అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నీ వచ్చిన మార్గమును తిరిగిపోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో అనెను. ఇప్పుడు ఎప్పుడైతే ఈ రాజు ఇలాగ చెయ్యి చాపాడో, చెయ్యి ఎండిపోయింది, మళ్ళీ ప్రార్థన చేయమన్నాడు. దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు చెయ్యి మళ్ళా బాగైంది. బాగైన వెంటనే, అయ్యా మా ఇంటికి రండి, భోజనం చేయండి, నాకు కొంచెం విందు ఇస్తాను, కొద్దిగా విందు చేయండి, నీకు కొంచెం కానుకలు ఇస్తాను, నగదిస్తాను, నగలిస్తాను అంటున్నాడు. అసలు రాజు అప్పుడు ఏం చెప్పాలి చెప్పను, అయ్యా నా చెయ్యి బాగైంది, నా జీవితం కూడా బాగు చేయండి సార్, నా మనసును కూడా బాగు చేయనట్లు హితబోధ చేయండి, నాకు వర్తమానం చెప్పండి, నాకు బదులుగా దేవునికి వేడుకొనండి, రెండురా మన అందరం తప్పుడుగా చేస్తున్నాం, రెండు మోకరించండి, లెట్స్ క్రై అంటు ది లార్డ్, దేవునికి మొరపెడదాం అంటలేదు. అబ్బే రండి,
మీరు ముందు వచ్చిన లంచం తీసుకోండి అని మ్యానిపులేషన్ చేస్తున్నాడు. అది మనోడికి అనుకూలంగా మార్చేస్తున్నాడు. ఎంతకైనా అంటే దైవజనుడిని కూడా తనకు అనుకూలంగా పెట్టేస్తే అప్పుడు దైవజనుడు ఏం చేస్తాడో ఈయనకు అనుకూలంగా మాట్లాడతాడు. అప్పుడు ప్రజలందరూ రాజుకి ఓటేస్తారు. తద్వారా సింహాసనము ఇతని మీదే ఉంటుందని ఇతను కుయుక్తి పన్నితే ఈ దైవజనుడు రాజు యొక్క బహుమానములు తీసుకోవడం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 5వదిగా శ్రేష్టమైన గుణం, మనుషులిచ్చే బహుమానాన్ని వద్దన్నవాడు. ఎందుకంటే అతను బహుమానం దేవుడే అని ఎరిగినవాడు. మనిషి ఇచ్చే ఆహారం వద్దన్నవాడు. ఎందుకంటే తనకి దేవుడే ఆహారం అని ఎరిగినవాడు. మనిషి ఇచ్చిన నగదు వద్దన్నవాడు. ఎందుకంటే దేవుడే అతనికి బహుమానము కేడము అని ఎరిగినవాడు కనుక అతని బహుమానము దేవుడే ఇస్తాడని చెప్పి తన్ను తాను ఉపేక్షించుకున్న ప్రవక్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 5వదిగా ఈ యొక్క బేతేలుకు వచ్చిన ఈ ప్రవక్తలను 5వ లక్షణం ఏంటంటే ఎ మ్యాన్ హూ డినైడ్ హిమ్సెల్ఫ్, తనను తాను ఉపేక్షించుకున్నటువంటి దైవజనుడు. ఒకరోజు అబ్రహాంకు మాట తెలిసింది, అయ్యా మరి మీ ఓడన్నాడు కదా లోతుని రాజులు పట్టుకెళ్ళిపోరంటే తన ఎంట ఉన్నవారు అందరిని పట్టుకుని వెళ్ళి యుద్ధమాడితే ఆ రాజుగారు సొదొమ రాజు అంటాడు, అయ్యా మహానుభావుడా గొప్పగా వచ్చావు, ఇదిగో ఈ ఆస్తి తీసుకో, ఈ మందలు తీసుకో, ఈ మేకపిల్లలు తీసుకో, గొర్రెలు తీసుకో, ఈ దోపుడు సొమ్ము తీసుకో, మనుషులు మాత్రం నాకు ఇచ్చే అంటే థ్యాంక్స్ అండి బాబు తీసుకున్నాడా? తీసుకోకుండా తాను ఏమన్నాడంటే నేనే అబ్రహామును దీవించేది నువ్వు చెప్పుకొనుకున్నట్లు నాకు నీ బహుమానాలు వద్దు అని అన్నాడు. అంటే అబ్రహాము మనుషుల చేత బహుమానానికి వ్యతిరేకంగా ఉన్నవాడు. మనకి మనుషులు ఇచ్చే బహుమానం మీద చాలా ప్రేమ కలిగిన వారుగా ఉంటాం కదా, చాలా వల్లమాలిన ప్రేమతో మనం ఉంటూ ఉంటాం. కానీ ఈ ప్రవక్త మనిషి ఇచ్చేటువంటి దాన్ని వద్దు అని ఉపేక్షించుకున్నటువంటి వాడు. మీరు బిలామును గమనించండి. బిలాము కూడా పరిశుద్ధ గ్రంథంలో అదే పని చేశాడు. ఆ బారాకు చిన్నవారిని పంపించడం ఒప్పుకోలే. దీనికంటే పెద్దోళ్ళు పంపించినప్పుడు వెళ్ళిపోయి. ఎందుకంటే లేట్ అయ్యే కొద్ది పెద్దోళ్ళు వస్తున్నారు, పెద్దోళ్ళు వచ్చే కొద్ది బహుమానాలు పెరుగుతాయి. తద్వారా తిరిగి వేసుకురాలేమో మోసుకుని రాలేమో అనుకుని బహుమానమును ఆశించి, మనుషుల వద్దను చూస్తున్న బహుమానమును ఆశించి తాను వచ్చడి నుండి వెళ్ళిపోయినట్లుగా, అక్కడి నుండి దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. నీవు ఈరోజు ఎవరి వద్ద నుంచి బహుమానాన్ని మనం ఆశిస్తూ ఉన్నాం? ఎవరి వద్ద నుంచి ఈరోజు ఈ ఆశను మనం ఆశిస్తూ ఉన్నాం? రాజు ఇస్తున్నటువంటి ఆ యొక్క నగదునే వద్దన్నాడు, రాజు ఇచ్చిన బహుమతులను వద్దన్నాడు, రాజు ఇచ్చినటువంటి ఆహారాన్ని నాకు వద్దని చెప్పి తన్ను తాను ఉపేక్షించుకున్నటువంటి వాడు. బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి యేసుప్రభు చాలా గొప్పగా చెప్పాడు. ఎందుకో చెప్పనా? ఎందుకంటే తను ఆహారాన్ని వద్దనుకున్నాడు, రాజుల వద్ద దయను కోరుకోలేదు, మనుషుల దయను కోరుకోలేదు, దేవుని కొరకు అరణ్యములో కేకవేసే ఒక శబ్దముగా మిగిలిపోయాడు. దేవుని కొరకు నిలబడ్డాడో అందుకే స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మ ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అని దేవుని యొక్క వాక్యము అద్భుతంగా మనకు తెలియజేస్తుంది. ఇక 6వ సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆ యొక్క 10వ వచనం చూస్తారు, మనం చదువుకుందాం. అంతటా అతడు తాను బేతేలుకు వచ్చిన మార్గమున వెళ్ళక మరి యొక్క మార్గమున తిరిగిపోయెను అని బైబిల్ ఉంది. బేతేలుకు వచ్చాడు, బేతేలు జరుగుతున్న పాపమును ఖండించి వెంటనే యెరొబాము అడ్డంగా వచ్చాడు. యెరొబాము చెయ్యి ఎండిపోయింది, మరలా ప్రార్థన చేశాడు. యెరొబాము చెయ్యి మామూలుగా మారిపోయింది. అది మారిపోగానే అక్కడ నుండి మరలా అదే బేతేలు దారిలో లేడు. మరి ఎక్కడున్నాడు? బేతేలుకు తాను వచ్చిన మార్గమును వెళ్ళక బోధించి అదే బేతేలు మార్గంలో తప్పిపోకుండా, బోధించి అదే బేతేలు మార్గంలో తాను కూడా వెళ్ళక, బోధించి ఖండించి అదే పాపములో తాను మార్గంలో నడవక, he has taken another route, మరి యొక్క మార్గమున తన మార్గము గుండా వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి యొక్క మార్గమున తన మందిరమునకు మరి యొక్క మార్గమున వెళ్ళిపోయాడు. ఎందుకంటే బోధించి ఖండించి ఆ పాపములోంచి తన్ను తాను
మరల్చుకుని మార్గము మార్చుకున్నాడు అంటే బోధించిన వ్యక్తి తప్పిపోకుండా తన్ను తాను నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది క్రిస్మస్ సీజన్ కాదు కానీ ఒక మాట చెప్తాను. జ్ఞానులు హేరోదు దగ్గర నుంచి యేసు దగ్గరికి వచ్చి పూజించి మరలా హేరోదు మార్గమునే వెళ్ళకుండా వారు మరి ఒక మార్గమును తీసుకున్నారు. ఈ ప్రవక్త కూడా మరి ఒక మార్గమున తాను తీసుకున్నాడు. ప్రవక్త మరి ఒక మార్గము వైపు వెళుతున్నాడు. తాను బోధించి అదే పాపములో తాను చేయకుండా ఉన్నాడు. తాను ఖండించి అదే పాపములో తాను పడిపోకుండా ఓ ప్రత్యేకమైన మార్గము గుండా తాను వెళుతూ ఉన్నాడు. తాను బోధించి అందులో పడిపోకుండా స్థిరముగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు గారు కూడా నేను బోధించి పడిపోతానేమో అని చెప్పి తన శరీరమును నలగగొట్టుకుంటున్నాను అని అన్నాడు. తాను బోధించి పడిపోకుండా. ఈ రోజుల్లో చాలామంది బోధిస్తున్నారు, అదే పాపంలో పడిపోతున్నారు. మార్గాన్ని నిర్దేశం చేస్తున్నారు, అదే మార్గంలోకి వెళ్ళలేకపోతున్నారు. శాస్త్రి మీరు గమనించండి, క్రీస్తు ఎక్కడ పుట్టును అంటే యూదయ దేశం బెత్లెహేములోనే అని జ్ఞానులకు చెప్పారు కానీ వారు ఆ మార్గంలోకి వెళ్ళలేదు. తాము చెప్పారు కానీ ఆ మార్గంలోకి వెళ్ళలేదు. ఒకసారి గాంధీ గారిని ఒక అతను వచ్చి, అయ్యా గాంధీ గారు, బాపూజీ నీ మాటలు అద్భుతంగా ఉన్నాయి, నాకు కొడుకున్నారండి, నాకు స్వీట్ షాప్ ఉంది, ఆ స్వీట్ షాపులో నా కొడుకు పెట్టాడు, నేను పెట్టాను, పని చేయమని నేను ఉంచాను, కానీ వాడు స్వీట్లు వీడే తినేస్తున్నాడండి, ఎవరికి పెట్టకుండా లేకపోతే అమ్మకుండా వీడే తినేస్తున్నాడు, నాకు చాలా కష్టం వచ్చేస్తుందండి, నష్టం వచ్చేస్తుందండి వీడు తినబోతు వల్ల. కొంచెం చాలాసార్లు చెప్పాను, ఒరే స్వీట్లు తినకరా బాబు ఎక్కువ అని చెప్పాను, మా వాడు మాట ఆలకించట్లేదు బాపూజీ గారు, మీరు చెప్పండి సార్ అన్నాడంట. వెంటనే మన గాంధీ గారు సరే ఆగండి అని చెప్పి నెక్స్ట్ టైం 6 నెలల తర్వాత ఒక మీటింగ్ జరిగితే మీటింగ్కి వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఒరే బాబు వెళ్ళరా, మీ నాన్న చెప్పిన మాట వినరా, ఇక నేను స్వీట్లు తినకు అన్నారంట. అంతే, ఆ మాట విన్న వెంటనే ఆ కుర్రోడు స్వీట్లు తినడం మానేసి చాలా జాగ్రత్తగా తండ్రి మాట ఆలకిస్తున్నాను. ఇదేంటిది గాంధీ గారి మాట ఇంత మంతంలో పనిచేసింది, గాంధీ గారి ముందెట్టారేటిగా అని చెప్పి ఓరోజు గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ఒక 1/2 కేజీ స్వీట్లు పట్టుకుని పూతరేగలు పట్టుకుని, గాంధీ గారు మీరు పూతరేగలు తినండి బాబు, మీ నోట్లో ఈ చాలా మంచి అమూల్యమైన అమృతం ఉంది, మీరు ఒక మాట నా కొడుకు చెప్పగానే నా కొడుకు మీ మాట ఆలకించి అద్భుతంగా మానేయడండి అనగానే అతను నవ్వి, ఈ స్వీట్లు నాకు వద్దులేవయ్యా, నువ్వే పట్టుకెళ్ళిపో అన్నారంట. అదేంటండి బాబు ప్రేమ తీస్తానండి, లేదయ్యా నేను స్వీట్లు తింటాను, నేను కూడా స్వీట్లు తింటాను, రోజు తింటాను స్వీట్లు భోంచేసిన తర్వాత, ఏ సాయంత్రం ఎప్పుడు తినేస్తాను నేను కూడా, నేను తింటూ నీ కొడుకు తినొద్దు అని చెప్తే ఆడెండో, కాబట్టి 6 నెలల్లో నేను సమయం తీసుకుని నేను తినకుండా ప్రాక్టీస్ చేస్తూ శిక్షణ తీసుకుంటూ నేను ఆచరించి బోధించే మాటను ఆచరించి నీ కొడుకు చెప్పనయ్యా, వాడు వెంటనే నా మాట విన్నాడు అని చెప్పాడట. బోధించే వ్యక్తి తాను ఆచరించాలి. ప్రవక్త బోధించి తాను మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళాడు. బోధించిన వాడు తప్పిపోకుండా ఉన్నాడు. ఈ రోజుల్లో చాలామంది బోధించిన వారే వెళ్ళిపోతున్నారు. మొన్న ఒక టీచర్ గారిని అరెస్ట్ చేశారట, ఫిజిక్స్ టీచర్ గారు అంట. ఆయన ఎందుకు అరెస్ట్ చేశారంటే, భయంకర విషయం ఏంటంటే బాల్య వివాహాలు చేయకండి అని చెప్పి ఈయన సోషల్ క్యాంపెయినింగ్ చేసి చిన్నప్పుడు పెళ్లి చేసుకోకుండా అమ్మా అని తన స్కూల్లో పాఠాలు చెప్పి 16 సంవత్సరాల పాప 10th క్లాస్ చదువుతుందంట. ఆ పిల్ల చదువుతూ ఉన్న పాపని పెళ్లి చేసేసుకుని ఎక్కడో ఒక చోట పెట్టి ఆమెను రోజు స్కూల్కి తీసుకెళ్తాడంట. అంతే, అరెస్ట్ చేసేసారు, పోక్సో యాక్ట్ అయ్యి అతని మీద వేశారు, ఉద్యోగం కాస్త పోయింది, ప్రస్తుతానికి బెయిల్ లేకుండా చంత కూడా జైల్లో ఉన్నాడట. బోధించే వ్యక్తి జడ్జి గారు అన్నారట, ఈ పని ఎవడ చేసినా మేబీ అమ్మగారు ఇంకోలో ఆలోచించనేమో, బోధించే నువ్వు తప్పిపోయావు కాబట్టి నీకు బెయిల్ లేదు అందంట ఆవిడ. ఎంత దారుణం అండి. మనలో చాలామంది సేవకులు కూడా బోధించే మనము పాటించకపోతే మనకు తీర్పులు 2 రకాలుగా ఉంటాయి. కనుక ఈ ముసలి ప్రవక్త ఇక బేతేలకు వచ్చిన ప్రవక్త ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. తను బోధించి అదే మార్గంలో బేతేలు పాపాన్ని ఖండించి తను అదే మార్గంలో వెళ్లకుండా
మరి ఒక మార్గానికి వెళుతున్నాడు. ఈ 6 లక్షణాలు అతనిలో ఒక అందుకైతే మరొక అంతు మరొక కోణాన్ని ముందు పెడతాను. 14 వచనం చదువుకుందాం. చూడండి 14 వచనం. మస్తకి వృక్షము క్రింద అతడు కూర్చుండి ఉండగా. ఏ మస్తకి వృక్షం మీద ఎవరు కూర్చున్నాడు? ఇప్పుడు దాకా బేతేలో వాక్యం చెప్పినవాడు. మస్తకి వృక్షము క్రింద అతడు కూర్చుండగా యూదా దేశం నుండి ఒకడు వచ్చాడు. అదే యూదా దేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కూర్చున్నాడట. ప్రవక్త కూర్చుంటే బేతేల్లో ముసలి ప్రవక్త వచ్చి, బాబు మీరనేడికి వచ్చిన ప్రవక్త అని అడిగాడంట. నేనే అన్నాడంట. నువ్వేనా? రా ఒకసారి వెనక్కి వెళ్దాంరా, భోజనం చేద్దాంరా, నాకు దూత చెప్పింది నీకు భోజనం పెట్టమందంటే వెళ్ళిపోయాడు మనోడు. వెళ్ళిపోయిన వెంటనే అక్కడ సింహం భోజనం చేసి వస్తున్నప్పుడు సింహం ఇతన్ని చంపేసింది. ఇతన్ని సింహంగా చంపేసింది. ఆ యొక్క గాడిదని చంపకుండా, ఆవును చంపకుండా సింహం మాత్రం అక్కడే ఉండి ప్రవక్తను చంపింది, కానీ ప్రవక్తను తినకుండా వదిలేసింది. చూసారా, ముందుగా భక్తి మార్గంలోనే ఉన్నాడు కానీ అంతిమంగా భక్తిని కొనసాగించలేదు. ఈ ప్రవక్త ముసలి ప్రవక్త మాటను నమ్మాడు. ఇంకో మాట, మస్తకి వృక్షము కింద తాను కూర్చోకూడదు కానీ కూర్చున్నాడు. అతను ఆగకూడదు కానీ ఆగాడు. తన యాత్రలో ఆగకూడదు, ఆగిపోయాడు. ఆగిపోయేసరికి అక్కడ కాస్త జరిగిన భయంకర విషయం ఏంటంటే అతను శోధనలో పడిపోయాడు. కానీ యేసు ప్రభునకు పోల్చబడిన వాడే కానీ పడిపోయాడు. తను ఉపేక్షించుకున్నవాడే అంతిమంగా పడిపోయాడు. చివరిగా అతనిలో ఉన్న మొదటి నీతి చివరి వరకు కొనసాగించలేకపోయాడు. అతనిలో ఉన్న మొదటి నీతి చివరి వరకు కొనసాగించలేకపోయాడు కనుక అతని ఆత్మయాత్ర మధ్యలో ఆగిపోయింది. కానీ యేసుక్రీస్తు ప్రభు తన యాత్ర చివరి వరకు కొనసాగించాడు. తన యాత్ర ఆయన ఎక్కడా పడిపోకుండా స్థిరముగా నిలబడ్డాడు, బలముగా నిలబడ్డాడు. సిలువను జయించాడు, మరణాన్ని జయించాడు, శోధన జయించాడు. నీకు నాకు ఒక మాదిరిగా ఉన్నాడు. ఈ మాదిరిగా ఉన్న క్రీస్తును మనం వెంబడిద్దాం, దైవ ఆశీర్వాదాలు పొందుదాం. అట్టి కృప ప్రభు మనకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మదగిన మా తండ్రి, మీ నామానికి స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపను బట్టి మీ నామానికి ఎంతైనా వందనస్తులమై ఉన్నాం ప్రభువా. ఇందులోని 1 రాజుల గ్రంథము 13వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల్లో ఉన్నటువంటి ప్రవక్త గురించిన శ్రేష్టమైన సంగతులు మాకు తెలియజేశారు. విత్తబడిన వాక్యము నాలో మాలో బహుగా ఫలించడానికి సహాయం చేయండి. చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఈ వర్తమానము మాలో బహుగా ఫలించడానికి సహాయం దయచేసి విశేషమైన సన్నిధి మా మీద చూపించమని యేసు నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.